ప్రైజ్ లార్డ్. ఈరోజు మనం దీని యొక్క వాక్యం చూసినట్లయితే కీర్తన గ్రంథం 20 అధ్యాయం 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక అంటారు. నీ కోరికను సిద్ధింపచేసి అని అంటే మన కోరిక ఏదైనా సరే, మన ఆశ ఏదైనా సరే దేవుడు తప్పనిసరిగా ఆయన తీరుస్తా అంటున్నాడు. ఇప్పుడు హన్న మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే తన పిల్లలు లేక ఎంతో బాధపడుతున్నప్పుడు, ఎన్నో అవమానాలు పొందుకున్నప్పుడు దేవుని సన్నిధిలో గోజాడినట్లుగా మనం చూస్తాం. మూలుగులతో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. ఆ క్షణంలోనే దేవుని యొక్క వాగ్దానం పొందుకొని హృదయంలో నెమ్మది కలిగి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఈరోజు నీవు నేను కూడా తప్పనిసరిగా దేవుడు మన ఆశ, మన కోరికను తీర్చే విధంగా ఉన్నాడు, సఫలపరిచే విధంగా ఉన్నాడు. కనుకనే నీవు దేవుని సన్నిధిలో గోజాడినప్పుడు ఈ లోకంలో మనుషుల నమ్మకం కంటే, రాజుల నమ్మకం కంటే, అధికారుల నమ్మకం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలును వాక్యం సెలవిస్తుంది. కనుక ఆయన సన్నిధిలో నువ్వు గోజాడినప్పుడు, ఆయన సన్నిధిలో ఆయనకి ఇష్టమైన రీతికి నీవు ప్రార్థన చేసినప్పుడు, నీ భారం మొత్తయు ఆయన సన్నిధిలో కుమ్మరించినప్పుడు తప్పనిసరిగా నీ కోరిక